గుమగుమలాడే సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అరకప్పు కందిపప్పు, అరకప్పు పెసరపప్పు కడిగి నానబెట్టుకున్న తర్వాత 2 గ్లాసులు నీళ్లు వేసుకుని చిటికెడు పసుపు, కారం, తరిగిన టొమాటో వేసుకుని కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద కడాయిలో పోపు కోసం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అయ్యాక ఇంగువ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక ములక్కాడ ముక్కలు, క్యారెట్, వంకాయ ముక్కలు, బీన్స్ వేసి ఫ్రై చేసుకుని లాస్ట్లో మాత్రమే కట్ చేసిన బెండకాయ ముక్కలను వేసుకోవాలి. ఎందుకంటే బెండకాయల వల్ల జిగురు వస్తుంది కాబట్టి. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్లు వేసుకుని మగ్గించుకోవాలి. గుర్తుంచుకోవాలి, ముక్కలన్నీ సగం వరకు మాత్రమే కుక్ అవ్వాలి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని ఉడికించిన కాయగూరల్లో వేసి చింతపండు రసం, రుచికి సరిపడా ఉప్పు, 2 గ్లాసులు నీళ్లు వేసుకుని మరగనివ్వాలి. చివరిగా సాంబార్ పొడి, కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ అయిపోతుంది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.